తమిళనాడులో ఉన్న శివకాశి కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? సోలేరాని అనే అమ్మాయి అదే కాలేజీలో చదువుతూ ఉండేది. సో టీనేజ్ లో ఆబ్వియస్లీ కొందరు లవ్ కి అట్రాక్ట్ అవుతారు. సోలేరాని విషయంలో కూడా అదే జరిగింది. ఈ అమ్మాయి అదే కాలేజీలో చదువుతున్న ఒక సీనియర్ అబ్బాయిని లవ్ చేసింది. పొంగల్ తర్వాత సోలేరాని తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి బయట ఎక్కడో ఫోటో దిగింది, కాలేజీలో కాదు. ఆ తర్వాత సోలేరాని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో క్లోజ్ ఫ్రెండ్స్ లో ఆ ఫోటోని స్టోరీకి వేసింది. పబ్లిక్ లో కాదు, ప్రైవేట్ గా. అంటే తన క్లోజ్ ఫ్రెండ్స్ కి మాత్రమే. ఇన్స్టాగ్రామ్ యూస్ చేసే వాళ్ళకి దీని గురించి తెలిసే ఉంటుంది. నేను మళ్ళీ సపరేట్ గా చెప్పే అవసరం లేదనుకుంటా. ఆ క్లోజ్ ఫ్రెండ్స్ లో ఉన్న ఒక వ్యక్తి ఆ ఫోటోని స్క్రీన్ షాట్ తీసి కాలేజ్ ప్యూన్ కి చూపించాడు. చూశాడు కదా, మూసుకొని ఉండొచ్చు కదా. ఆ ప్యూన్ ఆ ఫోటోని తీసుకుని వెళ్లి కాలేజ్ ప్రిన్సిపల్ కి చూపించాడు. తర్వాత ప్రిన్సిపల్ సోలేరాని పేరెంట్స్ ని కాలేజీకి పిలిపించాడు. సోలేరాని వాళ్ళ అమ్మగారు అండ్ తను వెళ్ళింది. వాళ్ళ నాన్నగారు చనిపోయారంట. అండ్ వాళ్ళ అమ్మగారు కూడా ఒక హాస్పిటల్లో క్లీనర్ గా వర్క్ చేస్తుంది. ఆ ఫోటో బయట ఎక్కడో దిగారు. సో కాలేజ్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. అయినా కాలేజ్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయింది. ఓకేపా, నీ కాలేజ్ స్టూడెంట్ అనుకుని ఇన్వాల్వ్ అయ్యావు అనుకుందాం. యాజ్ ఎ ప్రిన్సిపల్ గా నువ్వు ఎలా సర్ది చెప్పాలి? ఇది నీ వయసు కాదమ్మా, ఇలాంటివి ఇంకోసారి చేయకు అని ఒక చిన్న కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేసింటే అయిపోతుండే. కానీ ఆ ప్రిన్సిపల్ మాత్రం వాళ్ళ అమ్మగారిని అండ్ తనని కాలేజ్లో అందరికీ తెలిసేలా చాలా దారుణంగా అవమానించాడు. అండ్ ఏదేదో కూశాడంట. అందరి ముందు ఇలా అవమానించేసరికి వాళ్ళ అమ్మకి అండ్ తనకి మర్యాద పోయినట్టు అనిపించింది. తను కాలేజీలో తల ఎత్తుకోలేకపోయింది. ఇంత జరిగాక ఏ అమ్మాయి అయినా ఎలా తట్టుకుంటుంది చెప్పండి? ఈ ఇన్సిడెంట్ తర్వాత తను ఒక మెంటల్ ట్రోమాలోకి వెళ్ళిపోయింది. ఆ ట్రోమా నుంచి బయటపడలేక తను సూసైడ్ చేసుకుంది. కేవలం కాలేజ్ మేనేజ్మెంట్ వల్లే ఈరోజు తను సూసైడ్ చేసుకుంది. ఇంత జరిగాక కూడా తమిళనాడులో ఉన్న పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ఈ కేసు గురించి కవర్ చేయట్లేదు. దానికి రీజన్ ఏంటో కూడా తెలియదు. ఎనీవేస్, సోలేరానికి జరిగిందైతే చాలా దారుణం. ఇలా ఇంకా ఏ అమ్మాయికి కూడా జరగకూడదు. జస్టిస్ ఫర్ సోలేరాని.